గోస మా బాధ నా ఇల్లు నాకు కావాలి. నా రూప కన్నా ఒక గజాలు పెడతాం పట్టుకున్న తల్లి. కష్టం ఉంది. రేపు డెలివరీ డేట్ ఉంది తెలుసా? మా ఇల్లు మేము ఎక్కడ పోవాలి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉంటుంది కదా. మాకు వద్దు, మాకు అసలు వద్దు. మా ఇల్లు మాకే కావాలి. మాకు అసలు లేదు. మా కోడలు కట్టుకొని మాకే కావాలి. మాకు అసలు వద్దు. తీసుకోమంటే అందరు తీసుకోమంటే పార్క్ అంటే చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వచ్చేటటువంటి అధికారులు అయితే అడుగడుగులు అడ్డుకుంటున్నారు. మరోవైపు ఏదైతే ఇటు రామంతపూర్లో కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే సహకరించి పూర్తిగా వారు ఇళ్లను స్వచ్ఛందంగా ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు అయితే తరలి వెళ్ళిపోతున్నారు. ఏదైతే ప్రభుత్వం కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మానవతా దృక్పథంతో ప్రస్తుతం ఏదైతే ఈ మూసీ బాధితులు ఎవరైతే ఉన్నారో సో మూసీ బాధితులందరూ కూడా వేరే చోట పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది బాధితులు మాత్రము ఏదైతే తమ ఇళ్లను ఖాళీ చేయడానికి మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం అంటే వేరే ప్రాంతాల్లో వాస్తవం మనం ఒక విషయం గమనించవచ్చు. విజయచంద్రిక వేరే ప్రాంతాల్లో హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దూసుకు వెళ్తుంది, బుల్డోజర్లు పెడుతుంది. బట్ ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకు మాత్రం చాలా అవకాశం కల్పిస్తున్నారు, వెసులుబాటు ఇస్తున్నారు. సో వారందరికీ ముందస్తు సమాచారం ఇచ్చి ఇళ్లను ఖాళీ చేయండి, దాని తర్వాత వారికి ఇల్లు కేటాయిస్తాము, ఇల్లు కేటాయించిన తర్వాత కూల్చివేతలు ఉంటాయని చెప్తున్నప్పటికీ కూడా పదే కొంత బాధితులు మాత్రము ఏదైతే ఆగ్రహం వ్యక్తం